लड़ाई करेंगे, हम लड़ेंगे नहीं। जो काफिर है, जो कापुरुष है, वो डरते हैं, वो मरते हैं, जो लड़ते हैं वो जिंदा रहते हैं। हमको సో అదండి ఆవిడ అల్లాకి కుషం ఆ బెంగాలీ స్లాంగ్లో మాట్లాడింది. ఆవిడ ఏం చెప్తుంది, కాఫిర్ల గురించి చెప్పింది, విగ్రహారాధకుల గురించి మాట్లాడింది. మరి ఆవిడ ఏ దేశంలో పుట్టిందో తెలియదు నాకు. ఆ రాష్ట్రానికి వాళ్ళ దౌర్భాగ్యం కొద్ది ముఖ్యమంత్రి అయినట్టుంది. ఆవిడ మాట్లాడుతుంది అండ్ హెచ్చరిక జారీ చేసింది. హౌ డిఫరెంట్ షీ ఈస్ ఫ్రమ్ ది పాకిస్తానీ రూలర్స్ అండి, మీరు చెప్పండి. నో డిఫరెంట్ దాంట్లో డౌటే లేదండి. ఇప్పుడు కాదు కదా, చాలా సంవత్సరానికి మనకు తెలుసు. ఆమె లాంగ్వేజ్, హిందువుల గురించి మాట్లాడిన, అక్కడ దేవీ పూజలకి పర్మిషన్ ఇవ్వకుండా, ఓకే, హనుమాన్ జయంతికి పర్మిషన్ ఇవ్వకుండా, కానీ వాళ్ళ ప్రొసెషన్ ఉంటే అన్ని పర్మిషన్లు వచ్చేస్తుంది. అందుకే వాళ్ళ ఓట్లు కావాలి, అంతే, ఇంకేమొద్దు. దానికోసం చూడండి, బీజేపీకి ఓటు వేస్తే మిమ్మల్ని అంతే సంగతి మీద అని చెప్పేస్తుంది, ధమ్కి ఇస్తుంది స్ట్రైట్. సో వాసుదేవన్ గారు, ఇది ప్రాబ్లం బీజేపీ మన హిందువులదే. నేను మళ్ళీ అదే మాట చెప్తున్నాను. హిందువులు అనుకుంటారు వాళ్ళ ఇంట్లో కూర్చొని, మా పక్కంటే వానికి హార్ట్ అటాక్ వస్తుంది, నాకు రాదనుకుంటుంది, నీకు కూడా వస్తుందండి. అట్లా మీ గడప మీద వచ్చి కొడతారు ఒకరోజు, ఆ రోజు మీకు తెలుస్తుంది. మీ మీద దాడి జరుగుతుంది, మీరు ఏదో పహల్గామా ఇంకెక్కడ వెళ్ళినప్పుడు, ఆ రోజు మీరు ఏడుస్తారు. బట్ ఇట్ బి టూ లేట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్.